హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలి అని ఆ భగవంతుని కోరుకుంటున్నా. ఈరోజు మన ఛానల్లో ఆలు చిప్స్ చేసుకుందాం. ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు కదా, ఏదన్నా ఒకటి కావాలని అడుగుతాండ్రు ఈ సాయంత్రం టైంలో. అందుకే రెండు అయితే ఈ ఆలు తీసుకున్న శుభ్రంగా కడిగి, ఎందుకంటే పదన లేకుండా శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని అయితే ఇవి ఇప్పుడు తీసుకున్నా. ఇవి పైన పొట్టు అయితే తీసుకుందాం. ఫస్ట్ ఇట్లా పైన పొట్టు అయితే తీసిన. ఇప్పుడు ఇవి దీనిపైన రౌండ్గా ఇవైతే చిప్స్ వేసుకుందాము. చిప్స్ సైజు వేసుకోవాలి. ఇట్లా అన్నీ ఈ మాదిరిగా కట్ చేసుకోవాలి. దీనితో అయితేనే కరెక్ట్గా వస్తాయి, పల్సగా ఇట్లా వస్తాయి. ఇదైతేనే కరెక్ట్గా కట్ చేస్తుంది. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని కొన్ని నీళ్ళు స్టవ్ పైన పెట్టుకొని కొంచెం అయితే ఇందులో ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు కూడా వేసుకుందాము. ఈ ముక్కలన్నీ ఈ వేడి నీళ్ళల్లో వేసుకుందాము. ఒక 10% ఉడికితే సరిపోతాయి ఈ ముక్కలన్నీ. కొంచెం ఈ వేడి నీళ్ళల్లో ఒకసారి అయితే అన్నీ కడిసేటట్టు కలుపుకొని కొంచెం ఇట్లా నీళ్ళల్లో తడుపుకొని ఈ వేడి నీళ్ళల్లో ఇప్పుడు ఒక ఓళ్ళున్న ఇది తీసుకొని కింద ఒక గిన్నె పెట్టుకొని ఈ జల్లెడ దీనిలో పెట్టుకొని ఇవైతే ఇందులో పోసుకోవాలి. పోసుకుంటే ఈ నీళ్ళన్నీ అడిసిపోతాయి. ఇవన్నీ నీళ్ళు అడిసిపోతాయి. ఇప్పుడు ఒక పొడి క్లాత్ తీసుకొని ఈ ముక్కలన్నీ ఈ క్లాత్లో వేసుకోవాలి. వేసుకొని కొంచెం పదన లేకుండా ఇట్లా తుడుచుకోవాలి. ఇది ఈ పదనంతా ఈ క్లాత్కు తీసుకుంటుంది. కొంచెం ఇట్లా మనం ఇట్లా అనుకుంటే చూసారు కదా, ఇట్లా పదన ఇట్లా తీసుకుంటుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకుందాము. ఈ క్లాత్లో వేసుకున్న ముక్కలు కొంచెం పదన లేకుండా చూసుకొని ఇప్పుడు నూనె వేడైనాక ఈ నూనెలో వేసుకోవాలి. నూనె మంచిగా వేడి కావాలి. రెండు సైడ్లు కూడా మంచిగా కాలనియాలి. ఇవి నూనె మీద బుడగలు తగ్గేదాకా వీటిని కాల్చుకోవాలి. అప్పుడే ఇవి కరకర కాలుతాయి. ఇట్లా నూనె మీద అయితే బుడగలు తగ్గిపోవాలి. తగ్గిపోయినప్పుడే ఇవి కరకర కాలుతాయి. ఈ కలర్కి వచ్చేదాకా కాల్చుకోవాలి. ఈ కలర్కి వచ్చేదాకా కాలుతూనే ఇవి కరకర ఉంటాయి అన్నీ కూడా. ఇప్పుడు మళ్ళీ వాయేసుకుందాం. ఇంకా జంటలు అయితే ఇట్లా తీసుకుంటా వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా గాలనియాలి. అన్నీ కూడా ఈ కలర్కి వచ్చేదాకా కాల్చుకోవాలి. ఈ నూనె మీద బుడగలు అయితే తగ్గాలి. తగ్గినప్పుడే ఇవి కాలినట్టు లెక్క, కరకర కాలినట్టు. చూసారు కదా, అన్నీ కూడా ఈ కలర్ రావాలి. ఈ కలర్కి వస్తే ఇది మంచిగా కరకర కాలినట్టు. ఈ కలర్ రావాలి అన్నీ.
ఇట్లాంటి జల్లెట్లో వేసుకోవాలి. అన్నీ కూడా అట్లే చేసుకోవాలి. ఇక చిప్స్ చేయడం అయితే అయిపోయింది. కరకరలాడే చిప్స్. ఇప్పుడు ఇందులోకి మసాలా తయారు చేసుకుందాం. ఎందుకంటే చూసారు కదా కరకర ఇట్లా నైట్ ఉంటాయి. ఏది ముట్టినా కరకర. ఇప్పుడు ఇందులోకి మసాలా ఏమేమి వేసుకుంటే టేస్ట్ ఉంటుంది అనేది చూద్దాం. కొంచెం కారము, కొంచెం ఉప్పు, కొంచెం చాట్ మసాలా వేసుకుందాం. ఎందుకంటే చాట్ మసాలా పిల్లలకు ఇష్టం, చాలా టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు. పుల్ల పుల్లగా కమ్మగా ఉంటుంది కదా చాట్ మసాలా. ఇది కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి అంతా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు వీటి మీద చల్లుకోవడమే. ఇట్లా చల్లుకొని ఒక్కసారి అయితే ఇట్లా కలుపుకుంటే అయిపోయింది. చేయడం అయితే అయిపోయింది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కదా, ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి పిల్లలు ఎవరైనా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటా. ఈ ఆలు చిప్స్ మీ అందరికీ నచ్చినాయి అనుకుంటా. నచ్చితే మరి లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసినా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళైనా చేసుకొని బెల్ అయితే నొక్కండి. లైక్ అయితే చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి ఇదే షేర్ చేయండి. ఇంట్లో ఏముంది అనుకోవద్దు. ఇవి ఇట్లా చేస్తేనే కరకర మంచి టేస్ట్గా ఉంటాయి, కరకర ఉంటాయి. ఇంకా మనం ఇట్లా వేడి నీళ్ళలో వేసి చేసుకుంటే పచ్చి కూడా ఉంటాయి కావచ్చు, నాకు తెలియదు. నేను పచ్చి అయితే చేయలేదు ఎప్పుడైనా ఇట్లా వేడి నీళ్ళల్లో వేసేసి చేస్తా. అందుకే ఇట్లా కరకరనైతే ఉంటాయి. మరి మీకు కూడా నచ్చితే చేసుకోండి. ఒకసారి అయితే మన ఛానల్కి వెళ్ళి ఎట్లా చేయాలన్నది చూసి మీరు చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి, ఫ్రెండ్స్కు, చుట్టాలకు అందరికీ షేర్ చేయండి. షేర్ చేసి ఇంకా మీరు చేసుకోండి. మరి ఉంటానండి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. ఈరోజైతే ఈ వంట. బాయ్ అండి. ఉంటా మరి.